ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన న్యూస్ అది. ఎన్టీఆర్ గారు తన RRR మూవీ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ యొక్క స్పై యూనివర్స్‌లో అడుగు పెట్టనున్నారని. అది తెలియగానే నేను ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన ఈ సినిమా ఆగస్ట్ 14 ఈ సంవత్సరంలో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటమే కాదు, కూలీ మూవీతో కూడా వార్ మొదలుపెట్టింది. అయితే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న ఈ మూవీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? వేకప్ సిట్, బ్రహ్మాస్త్రం, ఏ జవానీ ఏ దివానీ లాంటి మూవీస్తో క్రేజ్ సంపాదించిన అయాన్ ముఖర్జీ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కాస్టింగ్కి వస్తే గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్గా పిలువబడే హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఫీమేల్ లీడ్గా కైరా అద్వానీ గారు నటించారు. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీ 2 hours 53 minutes రన్ టైమ్తో తీశారు. ఏక్తా టైగర్, పఠాన్ ఇంకా ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ను అందించిన యష్ రాజ్ ఫిల్మ్స్ 2019లో హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్ యొక్క కాంబినేషన్లో వార్ మూవీ తీసి గొప్ప విజయం సంపాదించారు. తారక్ ఖన్నా గురించి మనకు తెలిసిందే. ఆయన డెడికేషన్, స్వాగ్, మాస్ యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్. మాది రాయలసీమ, అమ్మ తోడు. ఎంతమంది వస్తే అంతమందిని అట్టంగా నరికేస్తా. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నీ చావడానికైనా కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని సంపే భయాన్ని. ఇప్పుడు ఈ ప్యూర్ విలన్ రోల్లో ఈ వైలెంట్ క్యారెక్టర్కి థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఇంకా అదే రోజున రిలీజ్ అయినటువంటి కూలీ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబర్తో రెడీగా ఉండండి.